రామిరెడ్డి నీ నత్తి పొకోడి ఏనా కొడుకో ఆనా కొడుకులు అన్నారంట. ఆనా కొడుక్కి అది విన్న నా కొడుక్కి తోలు తీస్తాను నా కొడకల్లారా. ఈ మాట చెప్పే సంస్కారం మాకు జనసేన పార్టీ నేర్పించలేదు. కుక్క కూడా తిన్న ఇంటి విశ్వాసాన్ని మర్చిపోదు. తిన్నింటి వాసాలు లెక్కేసే వెధవ మెగా సోదరులు జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ లేకపోతే మీరెవరో కూడా ప్రజలకు తెలిసేది కాదు. నీ మాటల్లోనే తుస్సుంది అనుకున్నాను, నీ ఆలోచనలో కూడా తుస్సుంది. తుస్సును సవరించుకోకపోతే పళ్ళు రాళ్ళగొట్టి చేతిలో పెడతారని తెలియజేస్తున్నాను. ఇలా సైగ్గా మాట్లాడే ఎదవలకి చెప్తున్నాను, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మెగా సోదరుల గురించి బయటకు వచ్చి ఒక్క పల్లెత్తి మాట్లాడి మీరు ఇంటికి తిరిగి వెళ్ళగలరేమో చూసుకోండి. మాట్లాడకుండా కూర్చున్నారని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడతారా మీరు? పల్లకి మోస్తాలు 25 ఏళ్ళు మారరు. మా పార్టీ గురించి మీకు అనవసరమైన మాటలు మీకు అనవసరం లేదు. మాలో ఉన్న పుచ్చొంకాయకు కూడా చెప్తున్నాను, రాగానే పదవులు ఇచ్చేదానికి నెత్తిన పెట్టుకునేదానికి నువ్వు చేసిన సర్వీసు మహత్తరమైనది ఏం కాదు. 25 ఏళ్ళు ఓపిక పట్టగల నాయకులే మాతో నడవడని పవన్ కళ్యాణ్ గారు చాలా పారదర్శకంగా చెప్పారు. ఏ ప్రభుత్వము రాష్ట్రంలో సుస్థిర పాలన అందించగలదో ఆ పరిపాలన మనం 25 ఏళ్ళు కొనసాగిస్తామని పవన్ కళ్యాణ్ గారు స్థిరంగా చెప్పారు. క్షణిక ఆవేశాలకు క్షణిక పదవులకు ఆరాటపడే మీలాంటి ఎదవలు ఇక్కడ ఉండలేరని తెలియజేస్తూ, కావలిలో గడిచిన 5 సంవత్సరాల్లో కావలి చివరన మీ ఇళ్ళు తప్పిస్తే మరేటి మీరు కట్టుకోలేకపోయారు. గడిచిన 5 సంవత్సరాల పరిపాలనలో ప్రభుత్వం ఇల్లు కట్టిస్తానంటే చీప్ రేటుకి స్థలాలు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. మట్టి తవ్వుకున్నారు, గ్రావెల్ తవ్వుకున్నారు, ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కబ్జా చేశారు. మీ నాయకత్వాన్ని ప్రజలందరూ చీకొట్టి ఇంటికి పంపించినా కూడా ఇంకా మీకు బుద్ధి రాలేదు. మీ తుస్సు మాటలు చెత్త ఆలోచనలు మార్చుకొని ప్రజల ఆగ్రహానికి గురి కావద్దని మరొకసారి తెలియజేస్తున్నాను. కావలి నియోజకవర్గం గడిచిన 5 సంవత్సరాల్లో చిన్న అభివృద్ధి కూడా నోచుకోలేదు. మీ చేతగానితనానికి మీ వ్యంగ్య భాషలకు వేదికగా జనసేన పార్టీని మెగా సోదరులను చేసుకుంటే ప్రజా ఆగ్రహానికి గురవుతారు. రాబోయే రోజుల్లో పళ్ళు రాళ్ళగొట్టి చేతిలో పెడతారు. పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, జనసేన నాయకులు మెగా మద్దతుదారులు చూస్తూ ఊరుకోకండి, మనకేంటిలే అని. జనసేన పార్టీని పలచన చేయడానికి ఏదో కుట్ర జరుగుతుంది. ఈ కుట్రనంతా తిప్పిపండి. పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన పార్టీ నుంచి కానీ జనసేన పార్టీలో ఉన్నోళ్ళైనా బయట ఉన్నోళ్ళైనా ఎవరైనా మాట్లాడితే మూతి పళ్ళు రాళ్ళగొట్టి చేతిలో పెట్టండి. ఇదే మనకి పవన్ కళ్యాణ్ గారిని చేర్పించానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. గమ్ముకుంటే ఏదైనా మాట్లాడొచ్చనే ఎదవలకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరు దీన్ని బాధ్యతగా తీసుకొని తిప్పికొట్టాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ప్రజారంజకమైన పాలనలు చేస్తూ కుల మతాలకు అతీతంగా అన్ని ప్రాంతాలు మనవుగా భావించి ఒక మహాయజ్ఞంగా భావిస్తూ ప్రజల శ్రేయస్సు కోసం అభివృద్ధి ఫలాలను అందిస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ప్రజలకు కోట్ల రూపాయలు సేవ చేసిన మెగా సోదరుల గురించి కానీ ఎవరైనా అంటే చూస్తూ ఊరుకుండబోయేది లేదని మరొకసారి చూస్తున్నాను. జై జనసేన, జై హింద్. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.